తెలంగాణ లోపల ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన సప్లిమెంటరీ అండ్ ఇంప్రూవ్‌మెంట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. సో, మనం ఈ రిజల్ట్స్‌ని వితౌట్ హాల్ టికెట్ నంబర్ నేమ్ వైస్ ఎట్లా చెక్ జేసుకోవాలి అని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా హాల్ టికెట్ నంబర్ తోటి ఎట్లా చెక్ జేసుకోవాలి అని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, దానికంటే ముందు ఒకవేళ నువ్వు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. ఫస్ట్‌లీ ఏందంటే ఇది మన తెలంగాణకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్. మీ దగ్గర ఒకవేళ హాల్ టికెట్ నంబర్ ఉంటే మాత్రం ఈ వెబ్‌సైట్‌కొచ్చి మీరైతే చెక్ జేసుకోవాల్సి ఉంటదన్నట్టు. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అని ఉంటది. ఐపీఏఎస్‌సి 2025 రిజల్ట్స్ అని చెప్పి ఉంటది. సో, నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకా రిజల్ట్స్ అయితే రిలీజ్ కాలేదు కాబట్టి రిజల్ట్స్ విల్ బి అనౌన్స్‌డ్ సూన్ అని చెప్పి చూపెడుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఓకేనా. సో, మనకి ఇక్కడ హాల్ టికెట్ నంబర్ ఉన్నప్పుడు మాత్రం ఈ వెబ్‌సైట్ లోపల చూసుకోవచ్చు. అండ్ హాల్ టికెట్ నంబర్ ఉంటే ఈ వెబ్‌సైటే కాకుండా మనకి తెలంగాణ ఇంటర్మీడియేట్‌కి సంబంధించి రిజల్ట్స్‌ని ఈనాడు రిజల్ట్స్ లోపల కూడా చూసుకోవచ్చు. అండ్ దాని తర్వాత సాక్షి రిజల్ట్స్ లోపల కూడా చూసుకోవచ్చు. ఓకేనా. అండ్ దాని తర్వాత మనకి ఇండియన్ రిజల్ట్స్ అని చెప్పి ఒకటి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఈ ఇండియన్ రిజల్ట్స్ లోపల చూసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా మనకి ఇంకా వెబ్‌సైట్స్ ఉంటాయన్నట్టు. లైక్ మనకి ఏందంటే 'మనబడి' వెబ్‌సైట్ అని చెప్పి ఉంటది. ఆ 'మనబడి' వెబ్‌సైట్ లోపల కూడా చెక్ చేసుకోవచ్చు మనం విత్ హాల్ టికెట్ నంబరు. అండ్ ఆఫ్టర్ దట్ మనకి వేరే వేరే వెబ్‌సైట్స్ లోపల కూడా చూసుకోవచ్చు. అండ్ మనకి వే టు న్యూస్ లోపల కూడా రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అన్నట్టు విత్ హాల్ టికెట్ నంబర్. సో, మనకిక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే వితౌట్ హాల్ టికెట్ నంబర్ ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి మనం మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గానైతే చాలా వీడియోస్ చేసుకున్నాం. వితౌట్ హాల్ టికెట్ నంబర్ ఎట్లా తెలుసుకోవాలని చెప్పి. సో, ఇప్పుడు కూడా ఏందంటే వితౌట్ హాల్ టికెట్ నంబర్ ఎట్లా తెలుసుకోవాలి అని చెప్పి నేనైతే డీటెయిల్‌గా చెప్తా. సో, ఇక్కడ ఏందంటే ఓన్లీ ఫర్ సెకండ్ ఇయర్ పీపుల్ ఓకేనా. సప్లిమెంటరీ రిజల్ట్స్ మాత్రమే చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఐ యామ్ క్లియర్‌లీ మెన్షనింగ్ దట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ మాత్రమే చెక్ చేసుకోవడానికొస్తది. సో, అంటే మేబీ మనకి కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. ఇండియన్ రిజల్ట్స్ కావచ్చు, మనబడి కావచ్చు. అందులోపల నేమ్ వైస్ రిజల్ట్స్ ఓపెన్ అయితే ఓకే. ఒకవేళ ఓపెన్ అయితే నేను వీడియో చేస్తా. సో, నేమ్ వైస్ సప్లిమెంటరీ కావచ్చు, లేకపోతే ఇంప్రూవ్‌మెంట్‌యి కావచ్చు. రిజల్ట్స్ రిలీజ్ అయితే నేను వీడియో అయితే చేస్తా స్పెషల్‌గా. ఒకవేళ రిలీజ్ కాకపోతే మనం ప్రీవియస్ యూజ్ చేసిన లింక్స్‌ని యూజ్ చేసి ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి నేనైతే మాట్లాడుతా ఈ వీడియో లోపల. సో, ఆల్రెడీ మనం ప్రీవియస్ లోపల మనకైతే ఇక్కడ లింక్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో, ఈ లింక్స్ ఎక్కడుంటాయి కదా అంటే టెలిగ్రామ్ ఛానల్ లోపల ఉంటాయి. ఓకేనా. సో, మనకి ఏందంటే నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నా. ఓన్లీ సెకండ్ ఇయర్ వాళ్ళయి మాత్రమే రిజల్ట్స్ అయితే ఓపెన్ అయితున్నాయి. ఓకేనా. సో, అంటే లైక్ నేమ్ వైస్ చూసుకోవడానికి. సో, ఆ నేమ్ వైస్ చూసుకోవడానికి కూడా ఒక ప్రాసెస్ అయితే ఉంది. సో, ఏదైతే ఈ లింక్స్ లోపల లింక్ పెడతా, ఈ లింక్‌ని మీరైతే ప్రెస్ చేసి ఓపెన్ చేయాల్సి ఉంటది. ఓకేనా. ఓపెన్ చేస్తే మీకు ఇట్లా అయితే ఓపెన్ అయితది పేజ్. ఓకేనా. సో, నేను మీకు లింక్స్ అయితే ఇస్తా. ఆ లింక్స్ ఓపెన్ చేస్తే మీకు పేజ్ అయితే ఇట్లా ఓపెన్ అయితది. ఇక్కడ మీరు సెలెక్ట్ ఇయర్ లోపల సెకండ్ ఇయర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సెలెక్ట్ ఇయర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పేరైతే ఎంటర్ చేయాల్సి ఉంటది. సో, ఇక్కడ నేను రాజు అని చెప్పి నేనైతే ఎంట్రీ చేస్తున్నా. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే నేమ్ అనేది 4 లెటర్స్ పక్కా ఉండాల్సి ఉంటది. మినిమమ్ 4 లెటర్స్ అయితే ఉండాల్సి ఉంటది. అండ్ ఆఫ్టర్ దట్ స్పేస్‌లు లాంటివి ఏమి కూడా ఉండొద్దు. నేమ్ ఇచ్చి డైరెక్ట్ సబ్మిట్ అని చెప్పి సెర్చ్ చేయాలి. సబ్మిట్ అని కొట్టుడుతోటి మీకేందంటే ఇట్లా మ్యాచింగ్ నేమ్స్ అన్నొస్తాయి. సో, ఇక్కడ మీకు రిజల్ట్ చూపియమంటే చూపియది. ఓకేనా. మీకు రిజల్ట్ చూపియమంటే రిజల్ట్ అయితే చూపియది. బట్ మీరు ఇక్కడ ఏందంటే దీన్ని యూజ్ చేసుకొని ఓకేనా. సో, మనం ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకిచ్చిన డీటెయిల్స్ ఉన్నాయో డీటెయిల్స్‌ని యూజ్ చేసుకొని మనకిక్కడ చూసుకోవాలి. స్టూడెంట్ నేమ్. సో, మీకిక్కడ మీ ఎవరైతే మీ ఫ్రెండ్ ఎవరైతే మీ నేమ్ ఉంటదో మీ నేమ్ మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాల్సి ఉంటదన్నట్టు. మీ నేమ్ ఇక్కడ మ్యాచ్ అయితుంది అన్న సిట్యుయేషన్ లోపల ఇక్కడ హాల్ టికెట్ నంబర్ ఉంటది కదా. సో, ఈ హాల్ టికెట్ నంబర్ మీరేం చేసుకోవాలంటే కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని పేస్ట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ సింపుల్లీ ఏం లేదు. మనకు ఇక్కడ నేమ్స్ అయితే వస్తా ఉంటాయి. అండ్ ఇక్కడ కొన్నే నేమ్స్ వచ్చినాయా అని అనుకోకుర్రి. ఇక్కడ మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటది. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకిక్కడ నేమ్స్ అయితే మారుతా ఉంటాయన్నట్టు. సో, అట్లా ఏదైతే మీ నేమ్ ఉంటదో మీ నేమ్ పక్కన సో, మీ సర్‌నేము, నేము 2 సేమ్ ఉన్నప్పుడు మాత్రం ఈ హాల్ టికెట్ నంబర్‌ని కాపీ చేసుకొని మనం ఏం చేయాలి కదంటే మన అఫీషియల్ వెబ్‌సైట్‌కి రావాలి. సో, మన అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి అక్కడ మనం పేస్ట్ చేసుకొని మన రిజల్ట్స్ అయితే తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇట్లా మీ రిజల్ట్స్ మీరైతే చెక్ చేసుకోర్రి. ఐ హోప్ యూ గాట్ క్లారిటీ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.